ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. పోస్ట్ ఆఫీస్లో ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద వ్యక్తిగతంగా గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్య లేదా భర్తతో కలిపి పెట్టుబడి చేస్తే 60 లక్షల వరకు పెట్టవచ్చు. కనీస పెట్టుబడి 1000 నుంచే ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు సంవత్సరానికి 8.2% ఉంది. ఇది ప్రభుత్వ ఆధారిత పథకం కావడం వల్ల వడ్డీ రేటు తగ్గే ప్రమాదం ఉండదు. వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. అది పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. ఆ వడ్డీని తిరిగి పెట్టుబడిగా పెట్టుకోవచ్చు కూడా. వడ్డీపై ట్యాక్స్ వర్తించిన ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం 1 లక్ష వరకు మినహాయింపు ఉంటుంది. వడ్డీ సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువైతే TDS వర్తిస్తుంది. ఉదాహరణకు 10 లక్షల పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ రేటుతో సంవత్సరానికి 1,23,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు సుమారు 11,750 రూపాయలు. ఇది మార్కెట్ మార్పుల ప్రభావం లేకుండా స్థిరంగా వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్తో పాటు ఈ డబ్బు కూడా వస్తే ఆర్థిక భద్రత ఉంటుంది. ద్రవ్యోల్బణం సమయంలో కూడా ఇది ఒక స్థిరమైన ఆదాయం అందించే భరోసా పథకం. ఈ SCSS ఖాతాను ఏ పోస్ట్ ఆఫీస్లోనైనా లేదా బ్యాంకులోనైనా ప్రారంభించవచ్చు. ఆధార్, పాన్, ఫోటో, పెట్టుబడి మూలం నిర్ధారించే పత్రాలు అవసరం. అయితే 5 సంవత్సరాలు పూర్తి కాకముందే డబ్బు తీసుకుంటే జరిమానా ఉంటుంది. 1 సంవత్సరం లోపు తీసుకుంటే 2% జరిమానా, ఆ తర్వాత తీసుకుంటే 1% జరిమానా వర్తిస్తుంది. అందువల్ల దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడడం మంచిది. స్టాక్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సంకోచించే వారికి ఈ పథకం సురక్షితమైన ఎంపికగా ఉంటుంది. వృద్ధులకు ఇది ఒక వరం లాంటిది. ప్రతి నెలా వచ్చే స్థిరమైన ఆదాయం వల్ల ఇంటి ఖర్చులు, ఆరోగ్య వ్యయాలు, కుటుంబ అవసరాలు సులభంగా నిర్వహించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం, ప్రశాంతమైన జీవితం కోరుకునే వారికి ఈ పథకం ఉత్తమం.